బ్రేకింగ్ చూస్తున్నాం. సింగరేణి సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. 7 జిల్లాల్లో 39,773 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. సింగరేణి సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. 7 జిల్లాల్లో 39,773 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. సింగరేణి సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 13 కార్మిక సంఘాలు ఇందులో పోటీలో పాల్గొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపుగా సింగరేణి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికీ సింగరేణి వ్యాప్తంగా మాత్రం పోలింగ్ కేంద్రాలను 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధానంగా సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి అదేవిధంగా బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్ లో అయితే పోలింగ్ ఇప్పటి వరకు 11 గంటల వరకు అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బెల్లంపల్లి డివిజన్ లో ప్రధానంగా వచ్చేసి పోలింగ్ అయితే 30% నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ 50% పైగా నమోదు కావడం జరిగింది. శ్రీరాంపూర్ లో 42% పైగా నమోదు కావడం జరిగింది. అంతేకాకుండా మన్నమర్రిలో కూడా 47% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా 5 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా 80 నుంచి 90% వరకు పోలింగ్ నమోదే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఐఎన్టీసీ, ఏఐటీసీ మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ పోలింగ్ సంబంధించి ప్రచారం చేయడంతో కూడా ఓటర్లందరూ కూడా ఈసారి ఆసక్తిగా అయితే ఓటును వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా గతంలో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు 108,000 మంది కార్మికులు ఉన్నటువంటి సింగరేణి రాను కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 7వ దఫా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రస్తుతానికైతే మనం చూసినట్లయితే 39,778 మంది మాత్రమే కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాను సింగరేణిలో కార్మికుల సంఖ్య కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కార్మిక సంఘాలు అయితే ప్రధానంగా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కొత్తగా నోటు తీసుకొస్తాం, కార్మికుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తాం, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి అయితే కార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీసీ, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ మధ్యనే పోటీ కొనసాగుతుంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఎక్కువ సంఖ్యలో ఏ ఏరియాలో విజయం సాధిస్తారో ఆ కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎన్నుకోవడం జరుగుతుంది. మిగతా సంఘాలు ఏమైనా ఎన్నికైతే గిట్ట ప్రాథమిక సంఘాలుగా సింగరేణిలో కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం వేళల్లో 2 గంటల సమయం, మధ్యాహ్నంలో 2 గంటల సమయం, రాత్రి షిఫ్ట్ కు పోయిన 3 షిఫ్ట్ లో కార్మికులకు సంబంధించి వాళ్లకు విధిలో
భాగంగా 8 గంటల డ్యూటీలో భాగంగా 2 గంటలను కూడా వాళ్ళకి సడలింపు ఇవ్వడం జరిగింది. ఆ 2 గంటల సమయంలో వాళ్ళు 6 గంటల డ్యూటీ చేసి మిగతా 2 గంటల సమయంలో కూడా ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే సింగరేణి యాజమాన్యం అవకాశం కల్పించడంతో నైట్ షిఫ్ట్ వాళ్ళు ఈ రోజు ఉదయాన్నే ఓటు వేసి రావడం జరిగింది. ఉదయం షిఫ్ట్ వాళ్ళు కూడా 2 గంటల సమయం ఇవ్వడంతో కూడా వాళ్ళు ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం షిఫ్ట్ కు సంబంధించినటువంటి వెళ్లే వ్యక్తులు మధ్యాహ్నం తర్వాత పోలింగ్ మరికొంత స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఎక్కువ సంఖ్యలో కార్మికులు ఓటు వేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అయిన తర్వాత 7 గంటలకు ముఖ్యంగా 11 ఏరియాల్లో 11 సెంటర్లు 11 చోట్ల ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగితే 9 నుంచి 10 మధ్యలో పూర్తిగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఏ సంఘం ఎన్నికవుతున్న విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాలెట్ పద్ధతిలో రహస్య పద్ధతిలో ఈ ఎన్నిక కొనసాగుతుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకొని వచ్చే సమయంలో గుర్తింపు కార్డు తప్పకుండా పట్టుకురావాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గనుల వద్ద మాత్రం సందడి వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా 13 కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు తమకు అక్కడ కార్మికులు ఓటుగా వచ్చే వ్యక్తులకు తమకు ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వరకు కూడా ఎవరిని రానివ్వడం లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుంది. ముఖ్యంగా సింగరేణి అధికారులు కూడా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక ఎన్నికల అధికారులను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా సింగరేణి యాజమాన్యం కార్మిక అధికారులు తీసుకువచ్చి ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకోవడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సింగరేణిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 5 గంటల వరకు పోలింగ్ అయిన తర్వాత 7 గంటలకు అయితే కౌంటింగ్ అవకాశం ఉంది. ముఖ్యంగా ఏఐటీసీ ఐఎన్టీసీల మధ్యనే ఈ ప్రధాన పోటీ కొనసాగుతుంది. తెలంగాణ బొగ్గాన కార్మిక సంఘం మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో ప్రాతినిధ్యంగా మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడం జరిగింది. ప్రధాన నాయకులు కూడా ప్రధానంగా ఐఎన్టీసీకి వెళ్లడం, దీనివల్ల కూడా టీజీపీ కేసు నామాత్రం పోటీ వేయిస్తుంది. ఓవరాల్ గా ఏఐటీసీ ఐఎన్టీసీలే అత్యధిక స్థానాలకు పోటీ పడే అవకాశం ఉంది. ఇందులో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. ఇటు ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతో కూడా ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్ గెలిచినటువంటి అవకాశాలు ఉండడం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విస్తృతంగా ప్రకటించడంతో ఏఐటీసీకి గట్టి పోటీ ఐఎన్టీసీ చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.